హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇక డైలీ వ్లాగ్ అనగానే ముందు నేను స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాను కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ క్లీన్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మార్నింగ్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. నైట్ ఏంటంటే ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ ఉందనుకోండి, అందుకని ఇక నైట్ ఆపేస్తాను స్టవ్ క్లీనింగ్. ఆల్రెడీ ఈవినింగ్ క్లీన్ చేస్తాను కదా, అందుకని వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ లెగగానే ముందు స్టవ్ క్లీనింగ్తో నా డే అనేది స్టార్ట్ అవుతుంది. Touch, we break, make it seem like we feel the same. We love what we hate. We lie, but we know we can't water what doesn't grow. Give up, let it go. Well, we fell apart just in time. At least it was worth the try. At least it was worth the try. At least it was worth the try. Are you dry from your place? Miss your lips, but I hate the taste. No fun in this game. I will call our bluff, 'cause using bodies isn't good enough. Slow down, this ain't love. Well, we fell apart just in time. It was worth the try. At least it was worth the try. At least it was worth the try. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా దోశలు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసేసుకుంటున్నాము. ఇదేంటంటే మనం బ్రెడ్ ఆమ్లెట్కి ఎప్పుడైనా శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకుంటే అయితే మంచి టేస్టీగా ఉంటుంది. మిల్క్ బ్రెడ్ అయితే కొంచెం తీయగా ఉంటుంది. ఇక టిఫిన్ ప్రిపరేషన్ అదంతా అయిపోయిన తర్వాత ఈరోజైతే నేను పండు మిరపకాయ గోంగూర చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా గోంగూరని అయితే నేను గిల్లి పక్కన పెట్టేసుకున్నాను, కడిగాను శుభ్రంగా. నెక్స్ట్ ఇక్కడ బెడ్ మీదనే నేను ఒక మ్యాట్ వేశాను, టేబుల్ మ్యాట్ ప్లాస్టిక్ది. దాని మీద ఒక టవల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ గోంగూరని అంతా కూడా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తడి లేకుండా గనక గోంగూర ఉంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. తడి ఉందనుకోండి ఖరాబ్ అయిపోతుంది. Sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었어. 나 봐, 난 네 옷을 또 보고 있어. Hey, 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 hey. I can't control. Hey, 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 hey. I miss you, baby. నెక్స్ట్ ఇక్కడ పండు మిరపకాయలు కూడా శుభ్రంగా కడిగాను. కడిగేటప్పుడు మనం తొడిమలు తీయకుండానే కడగాలి. అందులో మనం కడిగేటప్పుడు కొన్ని ఘాట్లు ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి. అలాంటివి తీసేసుకొని గట్టిగా ఉన్నాయి 1 నిమిషం అట్లా కడిగేసి వెంటనే తీసి నేను టిష్యూ పేపర్తో తూడ్చాను. ఆ పండు మిరపకాయలను కూడా తొడిమల దగ్గర కూడా తూడ్చి ఈ విధంగా అయితే ఆరబెట్టాను.
చూసారు కదా, అవైతే పర్ఫెక్ట్గా ఆరిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇక నేను చట్నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను 2 స్పూన్ల మెంతులు అయితే వేయించుకుంటున్నాను. నేను మ్యాక్సిమం సుమారుగా 10 కట్టల దాకా గోంగూర తీసుకున్నాను. కొంచెం చిన్న కట్టలు అందుకని. నెక్స్ట్ ఇక్కడ నేను 1 స్పూను ఆవాలు అయితే వేసుకున్నాను. ఇది గోంగూర కాబట్టి మనం కొంచెం మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చేదు ఉంటే బాగుంటుందన్నమాట. అంటే బ్యాలెన్స్ అవుతుంది. అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే ముందు మనం మెంతులు వేయించుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు అయితే త్వరగా వేగుతాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను అదే కళాయిలో బొంబాయి రవ్వ అయితే వేయించుతున్నాను. ఎందుకు అనంటే బొంబాయి రవ్వలో మనకి ఎక్కువ శాతం పురుగులు పడుతూ ఉంటాయండి. అందుకని ఫ్రిడ్జ్లో అయితే ఊరికే స్టోర్ చేయలేం కదా, ఫ్రిడ్జ్ నిండా ఇవే ఉంటాయి. అందుకని మనం బయట ఉన్నా కూడా ఈ రవ్వ అనేది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ముందుగా మీరు ఆ రవ్వని శుభ్రంగా చూసుకోండి. పురుగు అట్లా ఏమీ లేనప్పుడు దాన్ని మనం ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని, అంటే దానిలో పచ్చిదనం అంతా పోయి కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కానీ అలా ఏం వేయకుండా ఊరికేనే వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత వాటిని చల్లారి పెట్టుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ధనియాలు కూడా వేయించుకుంటున్నాను. ఈ ధనియాలు కూడా ఏంటంటే ఇవి త్వరగా పుచ్చులు వచ్చేస్తాయండి ధనియాలు. ఈ ధనియాలని కూడా మనం స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని అనుకుంటే మాత్రం మీరు ధనియాలని కూడా కొంచెం మంచిగా ఉన్నాయి, కొన్ని మట్టి పిల్లలు అలా ఉంటాయి, అలాంటివన్నీ క్లీన్ చేసుకొని ఈ విధంగా కళాయిలో ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని కూడా చల్లారబెట్టుకొని మనం బయట ఉంచుకున్నట్టయితే ఇవి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. అంటే పురుగు పట్టకుండా ఉంటుంది. అలానే మనం పచ్చళ్ళు ఏదన్నా పొడులు చేసుకోవాలన్నా కూడా ధనియాల్ని వేయించుతాం కాబట్టి ఇవి మనం లాస్ట్ అంటే కొంచెం ఏదైనా పచ్చళ్ళు కానీ అలాంటివి చేసేటప్పుడు లాస్ట్లో 1 నిమిషం అట్లా మనం ఆయిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పండు మిరపకాయ చట్నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పండు మిరపకాయల్ని మనం తూడ్చి ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పండు మిరపకాయల్ని మధ్యకి కట్ చేసుకొని ఈ విధంగా మనం కళాయిలో వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని కళాయిలో అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు అలానే పచ్చిమిరపకాయలు కనుక వేయించితే అవి పేలుతాయండి. అందుకని మీరు మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా కొంచెం కలర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అవి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి. Sorry for being a mess. I gave my best, but was too late. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు తీసేసాను కదా, కొంచెం కళాయిలో కొద్దిగా కలర్ చేంజ్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. దీని మీద మూత అలా పెట్టాల్సిన అవసరం లేదండి, కావాలంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కొంచెం మనకి దగ్గర పడిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి. ఫైనల్గా గోంగూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో సాల్ట్ కూడా వేసుకున్నాము. దీన్ని బట్టి మనం ఇప్పుడు పండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా చల్లారిపోతే వాటిని కూడా మిక్సీలో పట్టుకోవాలి, గోంగూరని కూడా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పండుమిరపకాయలు అయితే చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే కొన్నిగా మిక్సీలో వేసుకొని నేను పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ కొంచెం పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కువ అంటే కేజీ కానీ 2 కేజీలు కానీ పండుమిరపకాయలు తీసుకొని మీరు ఈ విధంగా వాటిని తూడ్చి తర్వాత వేయించుకొని చల్లారిన తర్వాత ఈ
విధంగా మిక్సీలో పట్టుకునేటప్పుడు మీరు ఇందులో కొంచెం ఎక్కువగానే, అంటే ఇప్పుడు మనం ఎన్నైతే మిరపకాయలు తీసుకున్నామో వాటికి తగ్గట్టుగా ఉప్పు, వాటికి తగ్గట్టుగా చింతపండు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అప్పుడు మనం గోంగూర పండుమిరపకాయ పచ్చడి గానీ, లేదంటే టమాటో పండుమిరపకాయ పచ్చడి గానీ పెట్టుకోవచ్చు అనమాట. సీజన్ లేకపోయినా గానీ మనకు ఆ విధంగా పండుమిరపకాయల తొక్కు అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పండుమిరపకాయల పేస్ట్‌తో పాటు గోంగూరను కూడా మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఆవాలు, మెంతులు ఆల్రెడీ వేయించుకున్నాం కదా, అవి 2 కలిపి మిక్సీ పట్టి దానిలో నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న గోంగూరని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కారం అంటూ ఏం వేయమండి. ఇక తాలింపు వేసుకుందాము. ఇందులో నేను ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని మనం తాలింపు పెట్టుకొని ఈ విధంగా వేసేసుకోవడమే. తాలింపు గింజలు మాడకుండా చూసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం పండుమిరపకాయల పేస్ట్ ఇంకా సరిపోలేదు కారం అని చెప్పి కలిపాను. అలానే దానికి తగ్గట్టుగా కొంచెం ఆవపిండి, మెంతిపిండి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, పండుమిరపకాయ పచ్చడి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అప్పడాలు కూడా వేయించుకుంటున్నాను. ఈరోజు నేను మెంతికూర టమాటా పప్పు చేశాను. అందుకని ఇక పప్పు తాలింపు కోసం నేను కళాయి పెట్టుకున్నాను కదా అనేసి ఇందులోనే నేను చిప్స్ కూడా వేయించుతున్నాను పిల్లలకి ఇష్టమని. ఇప్పుడైతే పప్పు తాలింపు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఇదేనండి మెంతికూర టమాటా పప్పు. నేను మెంతికూర కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, పిల్లలకి నచ్చదు. అందుకని ఇక నేను కొద్దిగా వేసుకున్నాను. మీకు ఆకులు పెద్దగా కనిపించలేదు. ఈ లోపుగా ఇక్కడ తాలింపు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, కారం కూడా నేను తాలింపులోనే వేస్తాను. దీనివల్ల ఏంటంటే మంచి టేస్ట్, మంచి కలర్ వస్తుందండి పప్పు. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజైతే చిప్స్ వేయించాను, గోంగూర పచ్చడి చేశాను, అలానే పండుమిరపకాయ పచ్చడి చేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ మెంతికూర టమాటో పప్పు కూడా చేసుకున్నాము. ఈలోపుగా తన్మయ్ చూసారు కదా, ఇంకా వచ్చేస్తుంది కిచెన్లోకి. పప్పు తాలింపు స్మెల్ వచ్చిందని. అలానే చూడండి ఏం వేసుకుందో జ్యువెలరీ. తనేంటంటే ఈరోజు డ్రెస్సింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే ఆ జ్యువెలరీ కనిపించింది, ఇంకా అవి వేసుకుందనమాట. ఇక్కడ నేనైతే ఇవి చూస్తున్నారు కదా, కొంచెం రెడ్డిష్గా ఫ్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అవి. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. ఇక లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక తన్మయ్ అయితే బట్టలు తీస్తా It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud 9. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. నేనైతే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే బట్టలు అవి తీసుకెళ్దాంలే అన్నట్టుగా అయితే ఇక్కడ డాబా మీదకి వచ్చాను. అలానే ఈరోజు నేను మొక్కల దగ్గర అంతా కూడా క్లీనప్ అయితే చేస్తూ ఉన్నాను. ఏంటంటే పూలు పూస్తూ ఉన్నాయి కదా, వాటికి ఎరువులు వేస్తూ ఉంటే ఈ పిచ్చి మొక్కలు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. పిచ్చి మొక్కలు అయితే బాగా పెరుగుతున్నాయి. చూపిస్తాను మీకు అవి కూడా ఎంత చక్కగా పెరుగుతున్నాయో అవి మామూలు మొక్కల కంటే. ఇక అందుకని ఈరోజైతే వాటన్నిటిని కూడా క్లీనప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాక్టస్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే క్యాక్టస్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. ఇవి ఎంత బాగుంటాయి అంటే చూడండి, భలే ఉంది కదా. ఇవేంటంటే మనకి చాలా రోజులు ఉంటాయి అని చెప్పాను కదా ఫ్లవర్స్. ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి. పాతవి వచ్చేసేమో మనకి మెరూన్ కలర్లో, అంటే కొంచెం డార్క్ షేడ్లో అయిపోతాయి.
కొత్తగా వచ్చేటి ఏమో మంచి పీచ్ పింక్, డార్క్ పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటానే ఉన్నాయి. ఎంత బాగుందంటే ఇలాంటి ఒక 10 ప్లాంట్స్ దాకా పెట్టుకున్నామంటే చాలు, ఇక వేరే ఏం అవసరం లేదు. మంచిగా పీచ్ పింక్ ప్లాంట్స్ మధ్యలో కూర్చోవచ్చు. ఇప్పుడు నేనైతే వీటి పక్కన కూడా అన్నీ కూడా ఈ పిచ్చి మొక్కలు అయితే వచ్చినాయి. ఇవన్నీ కూడా క్లీనప్ అయితే చేసేసుకుంటున్నాను. నేను పైకి రాగానే ఏ ఫ్లవర్స్ ఉన్నా లేకపోయినా ఇవైతే ఎప్పుడు ఉంటానే ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ నిండుగా మంచిగా. ఇలాంటి కంపల్సరీ ఎవరైనా గార్డెనర్స్ ఉండి, అంటే ఎవరైనా కొత్తగా గార్డెన్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్లాంట్ని అయితే పెంచుకోండి. ఎందుకంటే ఇది సమ్మర్లో కూడా సర్వైవ్ అవుతుంది అనమాట. మంచి ఎండలున్నా కూడా ఈ ప్లాంట్ని అయితే పెట్టుకోవచ్చు. ఎంత ఎండలు ఉంటే ఇది అంత చక్కగా గ్రోత్ ఉంటుంది దీనికి. అలానే ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. అందులో దీని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ పీచ్ పింక్, గ్రీన్ అండ్ డార్క్ పింక్, గ్రీన్ అండ్ లైట్ పింక్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిన ప్లాంట్స్లో దీంట్లో ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఇది పెద్ద ఫ్లవర్ కదా, కొంచెం మీడియం ఫ్లవర్ ఉంటుంది. మనకు అక్కడ ఉందన్నమాట పీచ్ పింక్ది. ఇంకొకటేమో చాలా చిన్నది ఉంటుంది. నేను స్టార్టింగ్ వీడియోస్లో పెట్టాను, అది ఇప్పుడు కింద కూడా ఉన్నాయి అనమాట. తీసుకొస్తాను, 1-2 ప్లాంట్స్ అయితే పైన కూడా పెడతాను. ఎందుకంటే అవి మంచిగా సర్వైవ్ అవ్వాలి. కింద అయితే ఎండ ఉండట్లేదు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇదంతా కూడా క్లీనప్ చేసి మళ్ళీ నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. ఇంట్లో అయితే బోలెడంత వర్క్ ఉంది, చాలా వరకు ఫినిష్ చేశాను. ఇంకా క్లీనప్ అదంతా ఉంది. ఈరోజు టోటల్గా బెడ్షీట్స్ అన్నీ మారుద్దాం అనుకున్నాను, కానీ కొంచెం వంట పని అయితే ముందు చేయాలి కదా, అందుకని ఆ పని అయితే సగంలో ఆపేశాను. అది కూడా క్లీనప్ అంతా కొంచెం ఈవినింగ్ చేసేసుకుందాంలే అనేసి అయితే ఆగిపోయాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.